शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। డైట్ కాలేజ్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా 8,26,70,000 రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డైట్ కాలేజీలో అడిషనల్గా అకామిడేషన్ కోసం బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా హాస్టల్ కోసం రిపేర్లు కానీ, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, అదేవిధంగా అకాడమిక్ బిల్డింగు, రూమ్స్, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, దీనికి అంతటి కూడా ఈ యొక్క 8,26,70,000 రూపాయల్లో ఈ మొత్తం డైట్ కాలేజీలో అవసరమైనటువంటి వసతులకు అన్నిటి కూడా ప్రపోజల్స్ పంపించాం. వాళ్ళన్ని శాంక్షన్ అయింది. వాళ్ళ ఆ యొక్క సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి, అంటే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం కోసం ఈరోజు మనం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ను వేసుకోవడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. మరి తొందరగా దీన్ని పూర్తి చేసి ఉన్నటువంటి స్టూడెంట్స్ 300 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ 150, సెకండ్ ఇయర్ 150. సో దాంట్లో ఒక్కొక్క సెక్షన్లో 3 మీడియమ్స్ ఉన్నాయి. ఆ 3 మీడియమ్స్లో ఒక్కొక్క సెక్షన్లో 50 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. సో 300 మంది విద్యార్థులకు సంబంధించి ఈ డైట్ కాలేజీలో అన్ని వసతుల ఏర్పాటు కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులు శాంక్షన్ అయినటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు, అదేవిధంగా అధికారులు అందరం కూడా కలిసి తొందరగా ఈ యొక్క పనులను తొందరగా పూర్తి చేసి మరి విద్యార్థులకు ఈ భవనాన్ని తొందరగా విద్యార్థులకు, అదేవిధంగా కాలేజ్ స్టాఫ్కి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి అందరు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇక్కడ నిర్మాణాన్ని ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు తొందరగా ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసి ఇమీడియట్గా దీన్ని పూర్తి చేయాలని నిర్మాణాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే. ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వేల మంది టీచర్లకు తయారు చేసింది, విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఉపాధ్యాయులుగా తయారు చేసిన చరిత్ర. మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇటువంటి డైట్ కాలేజ్ ఈరోజు నూతన భవనం కోసం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావడం, ఆ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన లక్ష్యం మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరి సహకారం కూడా మనకు అవసరం. మన పిల్లల భవిష్యత్తు కోసం మహబూబ్ నగర్ను ఉన్నతంగా నిలుపుకునేందుకు గౌరవ ఎంపీ గారు డికే అరుణ గారి సహాయం, కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటాం. మహబూబ్ నగర్ అభివృద్ధిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఏదైతే ఈ 10 సంవత్సరాలు మనం నష్టపోయినామో వాటిని భర్తీ చేసే విధంగా ఎంపీ గారి సహాయం తీసుకొని కేంద్రం నుంచి నిధులు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంలో మా అందరి పాత్ర కూడా ఉంటుందని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.